బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తన అన్న నాగబాబుకు రాజ్యసభ ఎంపీ పదవి కోసమే పవన్ ఢిల్లీ టూర్ ఉన్నట్టు జరుగుతున్న ప్రచారానికి నాగబాబు చెక్ పెట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం పవన్ ఢిల్లీ వెళ్లలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ ఢిల్లీ టూర్ ఉద్దేశమని తెలిపారు. అతను స్వార్థం తెలియని ప్రజా నాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడు దూరంగానే ఉంటాడని పేర్కొన్నారు. అతను ఎప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్తాడు, పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన ఉద్దేశం సొంత ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ని ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. నాకు ఎలాంటి రాజకీయ లక్ష్యాలు లేవు. మా నాయకుడికి సేవ చేయడం తప్ప అంటూ నాగబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. రైట్, ఇక నాగబాబు రాజ్యసభ ఎంపీ పదవికి సంబంధించి నాగబాబు రియాక్ట్ అయ్యారు. నిన్న ఇదే విషయానికి సంబంధించి అటు హరిరామ జోగయ్య కూడా ఒక లేఖను విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎటికెలకు ఈ పదవికి సంబంధించి నాగబాబు అటు ఎక్స్లో ఒక పోస్టును కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే పవన్ ఢిల్లీ టూర్, నాగబాబు రాజ్యసభ పదవికి సంబంధించి అని చెప్పి వస్తున్న వార్తలకి నాగబాబు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు అంటారా ఈ ఎక్స్ పోస్ట్ ద్వారా? రైట్, ఇక పవన్ ఢిల్లీ టూర్ కి సంబంధించి ఇప్పటికే తన అన్న నాగబాబు రాజ్యసభ ఎంపీ పదవి కోసమే ఆయన ఢిల్లీ టూర్ జరుగుతున్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే కేవలం పదవుల కోసం మాత్రమే కాదు పవన్ ఢిల్లీ వెళ్లేది, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఒక బంగారు భవిష్యత్తుని తీసుకురావడానికి రాష్ట్రానికి పవన్ ఢిల్లీ టూర్ ఉందని చెప్పి కూడా నాగబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి నిన్న ఒక లేఖను కూడా విడుదల చేయడం కూడా మనం చూస్తున్నాం. హరిరామ జోగయ్య పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, నాగబాబు పోస్ట్ కూడా మనం చూస్తున్నాం ఎక్స్లో, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ పై ఆయన సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ప్రధానంగా చూసుకుంటే ఆయన 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న మధ్యాహ్నం అమరావతి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు సంబంధించి కానీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అతనికి స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడు చాలా అంటే చాలా దూరంగా ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా అని పేర్కొన్నారు. అలాగే పోరాడతాడు. ఢిల్లీ వెళ్లిన పర్పస్ కూడా స్వార్థ ప్రయోజనం కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన మరొక ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడు కోసం నా లైఫ్ ను ఇవ్వటానికి కూడా తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన ట్వీట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రత్న. రైట్ శివ, నాగబాబు చెప్పినట్లే సొంత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఢిల్లీ టూర్ అంటున్నారు. మరి ఎవరిని కలిసే అవకాశం ఉంది, ఎటువంటి అంశాల గురించి సమావేశమయ్యే అవకాశం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు శివ? ఇప్పటికే పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ఢిల్లీలో అనేక మంది కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రిని, చాలా మందిని కలిసి ఆయన తిరిగి కూడా అమరావతి వచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే పర్యటన ముగిసింది కాబట్టి ఆ ముగిసిన నేపథ్యంలో ఢిల్లీ పర్యటన సారాంశం, అలాగే తాజా రాజకీయ పరిణామాల ఉద్దేశం, అలాగే ఇటీవల చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన కొన్ని అంశాలకు సంబంధించి కానీ ఆయనపై సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే రీతిలోనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడని చెప్పి భావించాలి. 3 రోజుల పాటు ఆయన 3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు, నిన్న మధ్యాహ్నం అమరావతి వచ్చారు. సో అనేకమైన అంశాలకు సంబంధించి దాదాపుగా 6 కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నిధులు, సోలార్ విద్యుత్, ఇట్లా రోడ్లు, అనేక అంశాలకు సంబంధించి ఆయా శాఖల మంత్రులతో పాటు ప్రధానమంత్రిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఉదారంగా సహాయం అందించి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలని చెప్పి ఆయన కేంద్ర మంత్రుల్ని అలాగే ప్రధానమంత్రిని కోరారు. రత్న. రైట్.